కర్నూలులో కార్తీక వనభోజనం విషయంలో కురువ సంఘం మధ్య వివాదం నెలకొంది. కురుబ మదాసి కురువ మదారి కురువ సంఘం 1989లో ఏర్పాటు చేశామని నగర కమిటీ అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఈ సంఘం 2022లో అనివార్య కారణాలతో రెండుగా విడిపోయిందని అన్నారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద బీరలింగేశ్వర స్వామి దేవాలయం కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్మించామని, దేవాలయ ఆవరణంలో గత ఆదివారం 17వ పాతా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తే అనుమతి ఇవ్వనందున రోడ్డుపై భోజనాలు చేశామని అన్నారు. ఈ నెల 24న కొత్త సంఘం వారికి వనభోజనాలు చేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన 4వ పట్టణ సీఏని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ నెంబరు అదే విధంగా ఆనాడు పెద్దలు స్థాపించినటువంటి సంఘం పేరు పూర్తిగా తుగ్గలో తొక్కి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం వాడుకున్నందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన బాధ్యత ఈ రంగస్వామి గారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరి ఈ నెల 17వ తారీఖున కురుబ మాదాసి కురువ మాదారి కురువ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం పెడితే నీచంగా ఇది కేవలం మాది మాత్రమే, ఇది కురువలకు సంబంధించినది కాదు, మీరు ఏ మాత్రం కూడా ఇక్కడ కార్యక్రమం జరపకూడదని చెప్పేసి అడ్డుకున్నటువంటి నీచుడు రంగస్వామి గారు, అలాగే తౌడుసింగ్ గారు, అలాగే గుడి సచివన్న గారు, వీళ్ళకు నిజంగానే కురువ కులం పైన చిత్తశుద్ధి ఉంటే ఈ దాతలు ఎవరైతే కురువ కులస్తులు ఇచ్చారో ఆ నిధులు తక్షణమే రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అలాగే 17వ తేదీ ఏ విధంగా అయితే మమ్మల్ని సిఐ గారు మీరు జరుపుకోవద్దండి, వాళ్ళని కూడా జరుపుకోకుండా చేస్తాను, మీ సమస్య పరిష్కారం అయిన తర్వాతనే ఎవరైనా కార్యక్రమాలు చేసుకోవాలని